రామయ్య రా. ఇదేనా రావడం? అవునమ్మా. కూర్చో. అక్క ఎక్కడ? లోపల వస్తుంది. రావణమ్మా, మావయ్య కాఫీ తీసుకురా. బట్టలు ఇస్త్రీ చేసి తెచ్చానమ్మా. ఎక్కడెట్టమంటారు? ఏమో నాకు తెలియదయ్యా, అక్కేని అడుగు. అలాగేనమ్మా. సాయంత్రం పూలు తెమ్మన్నారు. రోజా పూల, మల్లెపూల? ఏమో నాకు తెలియదు, అక్కేని అడుగు. అలాగేనమ్మా. చూడమ్మా, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంతో కాదు, ఓ 25 రూపాయలు. ఇంటికెళ్ళి పంపించేస్తాను. నా దగ్గర లేవు, అక్కేని అడగండి. ఏమిటి 25 రూపాయలు కూడా అక్కయ్యని అడగాల్సిందే? అవును, అంతా అక్కేదే పెత్తనం. అవునులే, చూస్తూనే ఉన్నాను ఇంటి పరిస్థితి. చూడమ్మా, నువ్వు చిన్నదానివి, నీకు అనుభవం లేదు. ఇలా అయితే ముందు ముందు చాలా పెద్ద దెబ్బ తింటావు. ఏమిటి మాయను మాట్లాడేది? నీ క్షేమం కోరి చెబుతున్నాను. మీ పుట్టింట్లో మీ ఇద్దరు అక్కజెల్లెళ్ళు. అక్కడ ఎలా ఉన్నా బాధ లేదు. ఇది అత్తిల్లు. ఇక్కడ మీ ఇద్దరు తోటికోడళ్ళు. మీ అక్కకి ఎన్ని హక్కులు ఉన్నాయో నీకు అన్ని హక్కులు ఉండాలి. మీ అక్కయ్యతో పాటు నీకు సమానమైన హోదా ఉండేటట్టు చూసుకోవాలి. నీ కోసం కాకపోయినా ఈ లోకం కోసమైనా నువ్వు ఆ హోదాను దక్కించుకోవాలి. లోకం దాకా ఎందుకు? ఇదిగో నీ ఇంట్లో ఉన్న పని మనుషులు, నౌకర్లు కూడా నిన్ను ఖాతరు లేకుండా చూస్తారు. నిన్ను పని మనిషిలా చూస్తారు. లోకం దాకా ఎందుకు? ఆఖరికి నీ భర్త కూడా నిన్ను చులకనగానే చూస్తాడు. రేపు నీకు పుట్టబోయే బిడ్డల్ని మీ అక్కగారి బిడ్డలను చూసినంత గౌరవంగా చూడరు. జ్ఞాపకం ఉంచుకో. ఇది నీ క్షేమం కోరి చెబుతున్నాను. నువ్వు చెప్పిందంత నిజమే, అనుభవంతో చెప్పావు. సంతోషం. ఇది మర్చిపోకుండా ఉంటే నువ్వు బాగుపడతావు. వస్తాను. అలాగే. అక్కయ్య గారు ఉన్నారమ్మా? లేదు, బయటకు వెళ్ళింది. ఎందుకు? పని ఉందిలేమ్మా. ఏమిటా పని? నాతో చెప్పకూడదు? నీ వల్ల ఏమవుతుందమ్మా? అక్కయ్య గారిని అడుగుతానులేండి. వాళ్ళు అడిగారు, నువ్వు తెచ్చేసావు. అసలు నీకు ఏదైనా బుద్ధి ఉందా? ఇప్పుడు అడగండి, ఏం ఫోన్ చేస్తారు చెప్పు. నేను తీసుకెళ్ళు. ఏమిటిది? పోయిందే తక్కువన్నావా? పర్వాలేదు మా ఒడి చూడించు. లేచందు ఒక స్పూనే అంతే. ఆయనకు ఆకలిగా ఉందంట. సర్లే, ఇంత పొద్దుపోయి సున్న ఉండలు తింటే ఆరోగ్యం కావాలి. నీకు బొత్తిగా బుద్ధి లేదు. మగుడుకు సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు? అందమతి. ఏమండి? ఏమిటి చంద్ర? నాకు ఒక 1000 రూపాయలు కావాలి. ఎందుకు? ఆ వివరాలను చెప్పాలా? ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు? మీ అక్కయ్యని అడుగు. ఆమె ఎందుకు అడగాలి? కట్టుకున్న పెళ్ళానికి మీ చేతి మీద ఇవ్వలేరా? అది కాదు చంద్ర. ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇవ్వనని చెప్పండి, అంతే. అన్నయ్య, ఏమిటా తమ్ముడు? నాకు 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలా? ఎందుకు? ఆ వివరాలన్నీ నీతో చెప్పాలా? ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉండకూడదా? అసలు ఏమిట్రా? ఏం లేదన్నయ్య, మీ మరదలు డబ్బు అడిగింది. మీ అక్కయ్యని అడిగి తీసుకోమంటే తుస్సుమంటూ గెంతుకుంటూ పోయింది. ఓహో అదే. దట్స్ గుడ్. ఇందు ఇందు వస్తున్నాను. చప్పలా పెళ్ళడకలు నువ్వును. వస్తున్నాను కదండి. రా. ఏమిటండి? నాకు 1000 రూపాయలు కావాలి. ఎందుకు? ఎందుకు? ఆ వివరాలన్నీ నీకు చెప్పాలా? ఆ మాత్రం డబ్బు నా దగ్గర ఉంటానికి వీల్లేదా? ఏమిటండి విషయం? అబ్బే ఏముంది, వడ్ల గింజలో బిజెపి కింద. మీ చెల్లెలు గారికి 1000 రూపాయలు కావాలట. మా తమ్ముడిని అడిగిందట. ఓహో అలాగా, ఉండండి. చూద్దాం చూద్దాం. నిన్నే. ఏంటి? మరిది గారిని డబ్బు అడిగావా? అవును అడిగాను. ఈ మాత్రం దానికి మగవాళ్ళ దాకా ఎందుకు? నన్ను అడగకూడదు? ఏం, నా మొగుడిని నేను డబ్బు అడిగితే తప్ప? నన్ను అడగడం నా ముషియా? నీదేనా ఇల్లు? ఓహో. తమ్ముడు పిడుగుపడింది. ఏమిటి అసలు మరదలు ఎదోలా ఉంది? 4 రోజుల నుంచి ఇలా రుసరుసలు ఆడుతూనే ఉంది అన్నయ్య. చూడు తమ్ముడు, ఏంటన్నయ్య? అసలు మనదే తప్పు. మోడర్న్ గర్ల్స్, బస్తీ పిల్లలు, ఏదో వాళ్ళ మనసులో కోరికలు ఉంటాయి. పెళ్లి కాగానే హనీమూన్కి తీసుకెళ్తే బాగుండేది. కరెక్ట్ అన్నయ్య. ఇందు వస్తున్నాను. ఇందు చెప్పే అన్నయ్య. చెప్పేస్తాను. ఏమిటి? ఏం లేదు. ఏం లేదా? సరే ఆగు. మన నలుగురు హనీమూన్కి వెళ్తావా? అదే మరదలు, తమ్ముడు, నువ్వు, నేను. నలుగురమా? అవును. చాలా. నాకు పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా పిలిపించమంటారా? తమ్ముడు పెద్ద పని బోల్తా కొట్టింది. పోనీ పని చెయ్యి. మరదలు తీసుకుని నువ్వు ముందు వెళ్ళు. ఎక్కడికి మంచి సుందరమైన ప్రదేశానికి. ఓకే ఓకే.
థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. సార్ టెలిగ్రామ్. ఓ, మా తమ్ముడి దగ్గర నుంచి అయి ఉంటుంది. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సెండ్ 5,000 రూపీస్. మొన్న వెళ్ళేటప్పుడేగా 10,000 రూపాయలు ఇచ్చి పంపించాను. మళ్ళీ 5,000 పంపించమంటే కదా ఇచ్చాడేమిటి? మా చెల్లెలు చేయి కాస్త భారీ చేయి, ఆహా. కనపడ్డదలా కొంటూ ఉంటుంది. డబ్బు విలువ తనకు తెలియదులేండి. మరేం పర్వాలేదు. ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. మా వాడికి ఒరే బాబు కాస్త ఖర్చులు తగ్గించరా అని ఉత్తరం రాస్తాను. ఓకే ఓకే. తమ్ముడు, మరదలు చెయ్య భారీ చెయ్యి, కనపడ్డవన్నీ కొంటు. డబ్బు విలువ తెలియదు. ఇక్కడ డబ్బు చెట్లకు కాయడం లేదని చెప్పు. ప్రభాకర్. చంద్ర, అక్కయ్య, బావగారు రాసిన ఉత్తరం చూశాను. నాది భారీ చెయ్యట, నాకు డబ్బు విలువ తెలియదట. మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటున్నాం. కావాలంటే మా పేరు ఖర్చు రాసి రేపు మా వాటాలో బిగబెట్టుకోమని బావగారితో చెప్పు. చంద్రమతి. ఏం రాసిందో చూడండి. ఇక చూడటం ఎందుకు, నువ్వు చదివితే విన్నానుగా. ఏమో అనుకున్నాను కానీ విషయం చాలా దూరం వెళ్ళింది. సరే, నేను మా తమ్ముడికి ఉత్తరం రాస్తే మీ చెల్లెలు చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సంగతి ఏమిటో తేల్చమని వాడికి ఉత్తరం రాస్తా. తమ్ముడు, నీకు రాసిన ఉత్తరాలు మీ ఆవిడ చించి చదువుతోంది. దిస్ ఇస్ బ్యాడ్ మేనర్స్. భార్యని ప్రేమించవలసిందే, కానీ అతి చనువు ఇవ్వకూడదు. ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఆలోచిస్తే నెత్తికెక్కుతారు. భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలో బావగారు మాకు నీతి పాఠాలు బోధిస్తున్నారు. మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయం బావగారికి తెలియజేపు. కిట్లు చంద్రమతి. చూసారా, మళ్ళీ ఉత్తరం రాసింది. మీ చెల్లెగా రాసింది. చాలండి.